Hello guys, welcome back to my channel. This is your Anur Mohan Moto Vlogs. Dream destination రైడ్ అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్. నేనైతే 2 months లో మనం ఒక బిగ్గెస్ట్ లాంగ్ రైడ్ అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు నేను వెళ్ళే ప్లేసు అలాగే ఏ బైక్లో అయితే వెళ్తున్నాను, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నానా, సో లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ మీద అయితే వెళ్తున్నానా, లేకపోతే ఫ్రెండ్స్ సపోర్ట్ మీద అయితే వెళ్తున్నానా, సో టోటల్ బడ్జెట్ ఎంత అని చెప్పైతే మీకు క్లారిటీ అయితే ఇచ్చేసాను అనమాట. సో ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేది కదా, వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ ట్రిప్కి నువ్వు వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయితే ఎలా అయినా వెళ్ళిపోవచ్చు. సో నేనైతే ఖచ్చితంగా ఫిక్స్ అయ్యాను కాబట్టి ఇంత నేను స్ట్రాంగ్ అయితే చెప్తున్నాను. సో అనమాట ఎక్కడికి వెళ్తున్నాను ఏందని చెప్పితే మీకు కూడా తెలియాలని చెప్పితే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి గైస్. సో ఇప్పుడైతే నేను ట్రిప్కి ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పి ఈ ప్లేస్ అయితే లాస్ట్లో అయితే రివీల్ చేస్తాను. సో లాస్ట్ వరకు అయితే సస్పెన్స్ అయితే ఉంటుంది, చూడండి ఎప్పుడు వెళ్తున్నాను ఏంది అని చెప్పి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ యువర్ అనూర్ మోహన్ మోటో వ్లాగ్స్. సో మీకు తమిళ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఈ వీడియో చేసేదానికి కారణం ఏందని చెప్పి అయితే మీకు అయితే అనుకోవచ్చు, ఖచ్చితంగా చాలా మంది అయితే అనుకోవచ్చు, మన డ్రీమ్ డెస్టినేషన్ రైడ్ అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్. సో ఇప్పుడైతే నేనైతే 2 months లో మనం ఒక బిగ్గెస్ట్ లాంగ్ రైడ్ అయితే వెళ్ళబోతున్నాం. నా లైఫ్ లో 2 చేతులు కూడా ఫ్రేమ్ అయితే సరిపోవట్లేదు, అంత అంత ఎంత అంటే ఏమైందిరా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ ఛానల్ పెట్టి ఇప్పటికి 5 years అయితే అయిపోతా ఉంది. సో ఆ 5 years నుంచి నేను ఎప్పుడైతే కష్టపడతా ఉన్నాను ఈ ట్రిప్కి అయితే వెళ్ళాలా అని చెప్పేది. సో ఫైనల్ గా ఇంకో 2 months లో మనం అయితే ఈ ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసేవారు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంతవరకు నా రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకైతే తెలుసు అనమాట ఎక్కడికి వెళ్తున్నాను ఏందని చెప్పి. మీకు కూడా తెలియాలని చెప్తే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడైతే నేను ట్రిప్కి ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పి ఈ ప్లేస్ అయితే లాస్ట్లో అయితే రివీల్ చేస్తాను. సో లాస్ట్ వరకు అయితే సస్పెన్స్ అయితే ఉంటుంది, చూడండి ఎప్పుడు వెళ్తున్నాను ఏంది అని చెప్పి. పెద్ద ప్లానింగ్. సో ఇప్పుడు మనం వెళ్ళేదానికి 5 points అయితే నేను అయితే రాసి పెట్టుకున్నాను. అది ఏంటంటే, మీరు చాలా మంది ప్రాపర్ గా ప్లాన్ చేసుకోకుండా అయితే వెళ్ళిపోతా ఉంటారు, డబ్బులు వేస్ట్ చేసుకుంటా ఉంటారు. సో వాళ్ళ కోసం మెయిన్ గా అయితే నేను చెప్పేది ఏంటంటే, సో ఇప్పుడు నేను అయితే వెళ్ళే ప్లేస్ ఏంటంటే, మనం వెళ్ళే ప్లేస్ మీకు లాస్ట్ అయితే రివీల్ చేస్తానని చెప్పాను కదా. సో ఇప్పుడు నేను వెళ్ళే బడ్జెట్ కూడా మీకు స్టార్టింగ్ బడ్జెట్ ఎంత బడ్జెట్ అయితే వెళ్తున్నాం అని చెప్పి మీకు మెయిన్ గా చెప్పేస్తాను. సో మనం వెళ్ళే బడ్జెట్ కూడా 60K అయితే పెట్టుకున్నాను అనమాట డెస్టినేషన్ కి. నేను ఒక 30 ట్రిప్ అనేది ఒక 30 days అయితే ఉంటుంది అనమాట. ఈ 30 days లో మీకు మంచి స్టఫ్ అయితే ఇస్తాను. ఇంతవరకు మన ఛానల్లో వీడియో పడి ఇప్పటికీ 3 weeks అయితే అయిపోతుంది. వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ వెళ్ళే వాళ్ళకైతే సేఫ్టీ ప్రికాషన్స్ అయితే మెయిన్గా తీసుకోండి. సేఫ్టీ పరంగా ఏంటంటే రైడింగ్ గ్లోవ్స్ కానీ, రైడింగ్ జాకెట్ కానీ, నీ గార్డ్స్ కానీ, మెడిసిన్స్ కానీ, హెల్మెట్ అయితే కంపల్సరీ, హెల్మెట్ అయితే ప్రాపర్లో 100% ఖచ్చితంగా హెల్మెట్ అయితే ఉండాలన్నమాట. సో మోటో వ్లాగింగ్ చేసేవాళ్ళు, నేను మోటో వ్లాగింగ్ చేస్తాను కాబట్టి నేనైతే హెల్మెట్ ఇంకా గోప్రో అన్నీ అయితే పెట్టుకుంటాను కాబట్టి చెప్తున్నాను. బేసిక్గా వెళ్ళి ట్రావెల్ చేసే వాళ్ళు కానీ, ఇంకా రైడర్స్ ఎవరైనా ఉంటారు కదా, సో చాలా మంది వెళ్ళాలి అని చెప్పుకొని వెళ్ళకుండా ప్లేస్ ఏంటంటే ఇది ఒక ప్లేస్ అనమాట. లైఫ్లో మీకు చాలా మందికి డ్రీమ్ డెస్టినేషన్ అయితే ఉంటుంది అనమాట. ఆ ప్లేసెస్లో ఇది ఒక ప్లేస్ అనమాట. ఈ 30 days ట్రిప్లో మీకు లాంగ్ వీడియోస్ కానీ, షార్ట్స్ కానీ అన్నీ ప్రాపర్గా అయితే వస్తూ ఉంటాయి. సో డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. అయితే ఇంకా కామెంట్ సెక్షన్ అయితే అడగండి, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. లేకపోతే ఇంకో వీడియో ఏం చేయమంటే మీకు ఆ వీడియో అయితే చేస్తాను అనమాట. ట్రిప్కి నువ్వు వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయితే ఎలా అయినా వెళ్ళిపోవచ్చు. సో నేనైతే ఖచ్చితంగా ఫిక్స్ అయ్యాను కాబట్టి ఇంత నేను స్ట్రాంగ్ అయితే చెప్తున్నాను. సో ఇంకా మన బైక్ మెయింటెనెన్స్ గురించి అయితే చెప్పాలా. బైక్ మీకు లాస్ట్ వీడియోలో చూసినప్పుడు లాస్ట్ 2 months వీడియోలో మీకు బైక్ అయితే చాలా కండిషన్ అయితే బాగలేదు, మన జెస్సీ అని చెప్పారు. సో జెస్సీ అంటే మన యమహా FZ 250cc అనమాట. ఆ బైక్లో అయితే నేను లాంగ్ రైడ్ అయితే వెళ్ళబోతున్నాను. నాతో పాటు ఎవరైనా వస్తున్నారా అని చెప్పి మీకు లాస్ట్లో చెప్తాను. సో లేకపోతే నెక్స్ట్ వీడియో అయితే రివీల్ చేస్తారు. నాకు కూడా కన్ఫామ్గా అయితే తెలియదు వాళ్ళు వస్తారా లేదా అని చెప్పి. ఎవరు వచ్చినా రాకపోయినా మనం ట్రిప్ అయితే ఆపేదే పరిస్థితే లేదు. సో ఇంకా మనం చెప్తారు కదా పుష్పలో ఇంకా తగ్గేదే లేదని, ఇంకా అసలు తగ్గదనమాట. ఇప్పుడు మనం FZ యమహా 250cc బైక్లో అయితే వెళ్తున్నాం అనమాట. అలాగే మనకి సేఫ్టీ ప్రికాషన్స్ అని చెప్పాను కదా, బేసిక్స్ మెడిసిన్స్ ఏదైనా ఉంటాయి కదా, అంటే హెడేక్ వచ్చిన వాళ్ళకి హెడేక్ కానీ, కోల్డ్ ఉన్న వాళ్ళకి కోల్డ్ కానీ, చాలా మందికి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, వాళ్ళ కోసం అయితే బేసిక్ మెడిసిన్స్ అయితే క్యారీ చేయాలి ట్రిప్లో ఖచ్చితంగా. ఇది
నేను చెప్పే ఇప్పుడు వెళ్ళే ట్రిప్ కోసం అయితే చెప్పట్లేదు. మీరు ఏ ట్రిప్‌కి వెళ్ళినా గానీ బేసిక్ మెడిసిన్స్ అయితే క్యారీ చేయండి గైస్. అలాగే బైక్‌లో వెళ్ళే వాళ్ళు గానీ బ్యాక్ పెయిన్ అయితే ఖచ్చితంగా అయితే వస్తదండి. వాళ్ళ కోసం కొన్ని కొన్ని హ్మ్. కొన్ని మెడిసిన్స్ అయితే ఉంటాయి. అలాగే ఖచ్చితంగా పంచర్ కిట్ అయితే క్యారీ చేయండి బైక్‌లో వెళ్ళే వాళ్ళైతే. అలాగే కొన్ని కొన్ని యాక్సెసరీస్ అయితే ఉంటాయి. అయ్యయితే చూడండి. పవర్ బ్యాంక్స్ క్యారీ చేయాలా? పవర్ బ్యాంక్స్ అయితే క్యారీ చేస్తాను నేనైతే. ఈ ట్రిప్‌లో పంచర్ కిట్ అలాగే ఇంకా నాకు కొంచెం చిన్న చిన్న యాక్సెసరీస్ అయితే తీసుకోవాలా. అయి నెక్స్ట్ వీడియోలో అయితే తీసుకున్నమాట. మీకు నెక్స్ట్‌లో రివీల్ చేస్తాను. మనం ట్రిప్‌కెళ్ళేప్పటికి అయన్నీ తీసుకొని మీకు ఒక ఫుల్ వీడియోలో అయితే చెప్తాననమాట. సో, ఇప్పుడు ప్రిపరేషన్ గురించి అయితే నేను చెప్పాను కదా! సో, ఇలా అయితే ప్లాన్ చేస్తున్నాను అని చెప్పేసి మీకు ఏదో ప్లాన్ మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకోండి. మీరు వెళ్ళాలా అని చెప్పేది ఒక్కసారి ఫిక్స్ అయితే మీరు వెళ్ళాలా అని చెప్పి ఒకసారి అయితే ఫిక్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళిపోండి. ఆగబాకండి. ఎవరు చెప్పినా ఆగే ఉద్దేశం అయితే పెట్టుకోబాకండి గైస్. సో, ఇప్పుడైతే నేను 5 ఇయర్స్ నుంచి అనుకుంటా ఉన్నాను. ఇప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళాలా? ఎప్పుడు వెళ్తాను అని చెప్పేసి. సో, ఫైనల్‌గా అయితే 2 మంత్స్‌లో అయితే వెళ్ళిపోతున్నాను. అది చాలా హ్యాపీనెస్ అయితే ఉందనమాట. అయితే మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా మన వీడియో చూసేవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఇంతవరకు మన ఛానల్ సపోర్ట్ చేయకపోతే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇంతవరకు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. నా అప్డేట్స్ ఏమైనా ఉంటే ఇందులో అయితే పెడతా ఉంటాను అనమాట. సో, యూట్యూబ్ షార్ట్స్‌లో కూడా వస్తా ఉంటాయి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. చూస్తుంటారు మన బైక్ జెస్సీ మన ఎఫ్‌జెడ్ యమహా 250 సీసీ అనమాట. సో, ముద్దుగా నేను పెట్టుకున్న పేరు జెస్సీ అనమాట. మీకు తెలియని వాళ్ళకైతే కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటారు కదా! వాళ్ళకైతే చెప్తున్నాను. సో, వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో చూస్తున్నప్పుడు. సో, మీకు కూడా ఎళ్ళాలా ఈ ట్రిప్‌కి ఎళ్ళాలని చెప్పేసి చాలామంది కలలు కంటా ఉంటారు. ఆ కళ్ళు కొంతమందికి ఆ కలలు నెరవేర్చుకునే టైం అయితే వస్తదనమాట. నాకైతే ఇప్పుడైతే ఆ టైం అయితే వచ్చేసింది. సో, ఇంకో 2 మంత్స్‌లో మనం అయితే ఈ లాంగ్ రైడ్‌కి అయితే వెళ్ళబోతున్నాం. సో